సో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఇంకా ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఈ సిమ్టెడ్ హౌస్లో ఉన్న లూట్ మాత్రం ఎత్తుకొని లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వాలి. అది అవుతుందో లేదో చూద్దాం. ఇది నా ఫస్ట్ మ్యాచ్ అనమాట. ఒకవేళ తొందరగా అవుట్ అయిపోతే అలాగే అప్లోడ్ చేస్తా, లేకపోతే చూద్దాం ఎంతవరకు ఉంటామో ఈ లూట్ ఎత్తుకొని. ప్రస్తుతానికైతే మనకైతే M4A1 అలాగే N94 అయితే దొరికింది. ఈ రెండు గన్స్ నేను అంత వాడినో చూద్దాం, ఇంకా గన్ అయితే దొరుకుతుందేమో. ఇక్కడైతే ఫ్లాష్ మైతే ఉన్నది. ఇది ఒక బెస్ట్ గన్ అనమాట. షార్ట్ రేంజ్లో అయినా లాంగ్ రేంజ్లో అయినా నేను చాలా మంచి వాడతాను ఇదైతే. ఇంకా ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. వెనకాల ఏదో గన్ ఉన్నది, కానీ నేను అది గేమ్ ఆడేటప్పుడు చూసుకోవాలా. ఇంకా మనకు సిమ్టెడ్ హౌస్ అనేది దగ్గరలో ప్లేస్ నేమ్ మర్చిపోయినా. ఇంకా ఇక్కడ ఒక ఎనిమి అయితే కనబడినాడు. ఇంకా ఫైర్ చేద్దాం అనుకున్నా, కానీ తర్వాత ఆలోచన ఎందుకు ఊరికైనా ఇప్పుడే కిల్ అవ్వడం అని. అంటే మంచి గన్స్ కూడా లేవు కదా, ఖచ్చితంగా కిల్ అయిపోతాం అనుకున్నా. జూమ్ చేసి తెలిసింది ఏంటంటే ఇది బుల్లిసి అనమాట. నేను కరెక్ట్గానే చదివాను అనుకుంటా. ఇంకా ఒక్కోసారి నేను మర్చిపోతూ ఉంటాయి నేమ్స్ అనేవి. ఇంకా మనకు సెకండ్ సిమ్టెడ్ హౌస్ అనేది ఇక్కడే. ఇంకా చూద్దాం ఇక్కడ ఏమైనా లూట్ ఉన్నదేమో. ఇక్కడైతే చాలా లూట్లు అయితే ఉన్నాయి కింద మనకైతే, కానీ వాటి జోలుకు కూడా నేనైతే పోలా. ఇక్కడ లెవెల్ 2 వెస్ట్ అయితే తెసా, అందుకే దాన్ని అయితే తీసి పడేద్దాం. ఈ సిమ్టెడ్ హౌస్లో ఉన్న మంచి గన్స్ ఉంటాయి అనుకుంటానా, ఎందుకంటే ఇంకా దరిదాపులో సిమ్టెడ్ హౌస్ లేవని అనుకుంటానా. సో ఇంకా ఈ రూమ్లో అయితే మనకి ఏం లేదు. ఇక్కడైతే స్నైపర్ ఉన్నది. ఇది ఇప్పుడు మనం ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు అంత పనికి రాదనమాట. అంటే దాన్ని వాడడం రాదు. దీన్ని ఏం గుర్తులేదు, కానీ ఇది ఒక మంచి గన్ అనమాట. షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ అదరైతేస్తుంది. ఇప్పుడు నాకు షార్ట్ రేంజ్ దొరకపోయినా పర్లేదు, ఇది ఒక గన్ ఎత్తుకొని నేను లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వగలను. వెనకాలేదో మంచి గన్ ఏదో ఉన్నది, అది ఏ గన్ అయి ఉంటుంది. ఇది ఒక బుడ్డ గన్ ఏదో దొరికింది, ఇది ఎందుకో పనికిరాదు. ఇంకా ఇక్కడైతే మనకు P90, ఇది నేను అడుగు మాటలు P90 అంటున్నా. ఇది MP5. ఇది నేను ఒక్కోసారి గేమ్ ఆడినప్పుడు దీన్ని P90 అనేస్తాను. ఇప్పుడు మనం రెడ్ చీప్ని అయితే యాక్టివేట్ చేయాలి అంటే ఇంకా రష్కి అయితే వెళ్ళిపోవాలి. ఇవి చాలా అనమాట. ఈ గన్స్ అయితే చాలు. మనకు M60 కూడా దొరికింది. M60 ఎప్పుడు దొరికింది? నేను ఫోన్ని ఫ్లాట్గా పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి ఇది M60 ఎత్తుకున్న సంగతి కూడా మర్చిపోయినా. నాకు ఈ క్యారెక్టర్ మాత్రం కనబడుతుంది, అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు దాన్ని అయితే పేల్చే కదా, అదేమి లూట్ కాదు కాబట్టి దానికి ఈ లూట్కి సంబంధం అయితే లేదు. ఇంకా ఇక్కడ ఒక వెహికల్ అని ఎత్తుకొని పోదాం. ఇలా నడుచుకుంటూ పోతా ఉంటే బోర్ కూడా వేస్తుంది అనమాట. వాయిస్ ఓవర్ కూడా చాలా కష్టమైపోతుంది ఇచ్చేదానికి. నేను చేసే ఛాలెంజ్కి ఇక్కడ ఒక మంచి కార్ దొరికింది, రేస్ కార్ అయితే దొరికింది. ఇంకా ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. దీంతో నేను ఒక ట్రిక్ అయితే చేసా, మార్నింగ్ అప్లోడ్ చేసా. దానికి అంత రీచ్ కూడా రాలా. వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు యూజ్ కూడా అవుతుంది. ఇంక నుంచి నేను మీకు యూజ్ అయ్యే ట్రిక్సే చేస్తా. అంటే ర్యాంక్ పుషింగ్కి వాటికి నాకు ఎలా అంటే కొంచెం క్రేజీగా ఉండే ట్రిక్స్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే అవి మంచిగా ఉంటాయి, చూసేదానికి మంచిగా ఉంటాయి. చేసేదానికంటే కూడా దానికి మంచిగా రీచ్ కూడా వస్తుంది. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఒక ఎనిమి ఫైర్ చేసినాడు. అప్పటి నుంచి ఒక్క కిల్ కూడా లేదని చాలా ఫీల్ అయ్యా. మొత్తానికి మనకైతే ఒక కిల్ అయితే దొరికింది. అంటే ఇక్కడే ఫైర్ చేశాడు అనుకుంటా, ఉన్నాడో లేడో కూడా అర్థం కాల. ఓకే, ఇక్కడే ఫైర్ చేయనట్టు మ్యాప్లో అయితే చూపించింది. ఇంకా ఈడైతే ఎవరు కానీ కనబడలేదు. కొమ్మ తీసి వెళ్ళిపోయినాడు అనుకుంటా. ఒకసారి మొత్తం చూద్దాం. ఒకవేళ కనబడబోతే ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంతవరకు ఒక్క కిల్ కూడా లేదు. ఇంకా నేను చేసిన ఛాలెంజ్ వీడియోకి ఒక్క కిల్ కూడా చేయకుండా కిల్ అయిపోతే బాగుండదు. మొత్తానికి దొరికినాడు బ్లాక్ షీప్ అయితే. మొత్తానికి ఒక కిల్ అయితే వచ్చింది. ఇంకా చాలా అనమాట మనకైతే. అదేందో తెలియదు కానీ నా ఫోన్లో ఒక్క కిల్ చేసినా నేను బోయా కొట్టినంత హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే నా ఫోన్ అనేది కొంచెం లాగ్ అవుతుంది. అది లాగ్ అనే దానికంటే అన్అన్ టచ్ అనడం బెటర్. ఎందుకంటే నేను ఫైర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జంప్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. అసలు నేను జంప్ జోలికి కూడా పోను, కానీ జంప్ అయితే ఎగిరిపోతూ ఉంటుంది. సో అందుకనే నేను ఈ గేమ్ అనేది ఎక్కువ సేపు అయితే ఆడను. ఒక అరగంట 2 గంటలు అయితే ఆడతా. అది కూడా ఒక ట్రిక్ చేసేదానికే ఆడతా. నాకు ఒక ట్రిక్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇక నేను ఆపేకాడికి బుల్లెట్లు కొనేదానికి ఆపినా అనుకున్నారేమో. కాదు, ఇది ఎనిమిస్ అనేది కనపడుతుంది కదా, దాన్ని కొనేదానికి అయితే వచ్చా. ఈడోడు నా వెనకాలే ఉన్నాడు. అప్పుడు నుంచి ఏడే తిప్పుకుంటా ఉన్నట్టు ఉన్నాడు. ఈడు కూడా కాదు, ఈడు నాకు చాలా బాగా తెలుసు. సో మనం కిల్ చేసినాం కదా, ఓడే ఈడనమాట. ఈడు ఇంకా గాల్లో దిగుతూ ఉన్నట్టు ఉన్నాడు. ఇన్ని లేపేద్దాం ఇంకోసారి మళ్ళీ దిగితే. ఈడు దిగేసినాడు, నేను ఇంకా గాల్లోనే ఉన్నాడు అనుకున్నా. మన దగ్గర MP5 ఏదో అది తెలుసు కదా. SMG గన్లు అంటే నేను తుక్కుగా పడేస్తా. వీడి వల్ల మనకైతే 2 కిల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇక్కడ నుంచి జోన్లో నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 2 ఎనిమిస్ అయితే ఉన్నారనుకుంటా, కొట్టుకొని వస్తున్నారు. ఓకే, వాడికైతే ఫుల్ డ్యామేజ్ అయితే పడింది. వాడు క్యారెట్ స్కిల్ యూజ్ చేసి చాలా ఫాస్ట్గా డ్రాప్ వెనక్కి అయితే వెళ్ళిపోయినాడు. ఇంకా నేను ఇక్కడ కాల్చేగాడికి ఓడే మొత్తానికి నన్ను అయితే లేపేసినాడు. పర్లేదు, మనకు మళ్ళీ రివైవ్ వస్తుంది కదా. ఈసారి సిమ్టెడ్ హౌస్ దగ్గరలో మనకు పీక్ దగ్గర మాత్రమే ఉంటుంది అనుకుంటా. పోయేసి ఎక్కడన్నా ఏదైనా మంచి లూట్ ఉంటే చూద్దాం. దిగడమే మనకైతే మ్యాక్ 10 అయితే వచ్చింది. నాకు దీంతో అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం ఒక ఛాలెంజ్ అనేది చేస్తున్నాం కదా. సో దాంతో మనకైతే అవసరం లేదు. ఇంకా మన దగ్గర ఏదైనా లూట్ ఉంటే దాన్ని అయితే తీసేద్దాం. ఇవన్నీ నేను గాల్లో ఉన్నప్పుడు వచ్చినవే కాబట్టి షూట్ ఒకటి తీయాల్సిందే, నేను దాన్ని మర్చిపోయినా. ఇప్పుడైతే మనకు మ్యాగీ దొరికింది, అలాగే స్కార్ కూడా దొరికింది. స్కార్కి అయితే మన దగ్గర మంచి స్కిన్ అయితే ఉన్నది. ఇంకా పైన ఏమన్నదో ఏమో అర్థం కాల.
ఇక్కడైతే ఏమీ లేదు. ఇంకా ఇక్కడేదో గన్ అది ఇది కూడా మనకు అవసరం లేదు. ఏదైనా మంచి గన్ దొరికితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఎనిమి అనేది కొట్టుకొని వస్తున్నారు. ఈడోడో తెలియదు కానీ భలే ఎంట్రీ ఇచ్చినాడు జీబులో నుంచి. నాది సీట్ ఉండో ఈడైతే వెళ్ళిపోతాడు. ఇంకోటి వచ్చేసి ఈడు వెనకాలే ఒకడైతే రన్ చేసుకుంటూ వచ్చినాడు. ఓడిడి అనమాట. ఓకే, డ్యామేజ్ అయితే పడింది. వాడు ఫుల్ కవర్లో అయితే అన్నాడు. మనం కూడా కవర్ తీసుకుని అయితే కలుద్దాం. అరే మనకే ఫుల్ డ్యామేజ్ పడుతుంది ఇక్కడ. ఓడైతే అసలు తగ్గను కూడా తగ్గలేదు. సో మనం కూడా అసలు తగ్గకూడదు. ఇప్పటికే చాలా డ్యామేజ్ పడింది. మొత్తానికి మనమే కిల్ చేసేసినాం. కానీ మనమైతే లూట్ అయితే ఏరుకోలేము. తెలుసు కదా, మనమైతే ఒక ఛాలెంజ్ అయితే చేస్తాం. కొంచెం ఈ ఛాలెంజ్ అనేది మర్చిపోండి. నేను ఒక విషయం అయితే మీకు చెప్పాలి. అది మీరు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటా ఉన్నా. ఏం లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది మర్చిపోబాకండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆల్లో అయితే పెట్టుకోండి. నా కంటెంట్ గురించి చెప్పాలంటే నేను ట్రిక్స్ చేస్తా, ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే చేస్తా. ఇంకోటి క్యారెక్టర్ స్కిల్ అనేవి తొందరలో చెప్తా వాటిని కూడా. ఇంకా లైవ్ అనేది ఇప్పుడైతే కుదరదు. నేను తొందరలో మొబైల్ అయితే కొంటా. ఆ తర్వాత లైవ్ అనేది చేసుకుంటా. అప్పుడైతే నేను ప్రతి ఒక్కరితో ఆడతా. ఎందుకంటే అప్పుడు నా మొబైల్ అయితే ల్యాగ్ అవ్వదు. ఇప్పుడు నేను మీతో ఆడొచ్చు. నేను మీతో ఆడినకో అనవసరంగా మీ ర్యాంకే మైనస్ అవుతుంది. ఒకవేళ ర్యాంక్ ఆడితే మీతో 1v1 ఆడదాం అనుకున్నా నా ఫోన్ ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ అంటాను చూడు, అది అన్నోన్ టచ్ అయితే అయిపోతుంది అనమాట. అట్లా చాలా కష్టమైపోతుంది ఆడేదానికైతే. ఒకసారి కొత్త ఫోన్ కొన్నాక హ్యాండ్ క్యామ్ వీడియో అనేది పెడతా. అప్పుడు మీరు చూద్దరు దీంట్లో ఆడడం ఎంత కష్టమో. సరే, ఇంకా మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఒక్కడు కనపడలేదు. అప్పటి నుంచి ఇక్కడే తిరుక్కుంటా ఉన్నా. ఇంకా అలాగే అయితే 20 అయితే ఉన్నది. ఇంకా అందరూ కింద ఉంటారు నాకు తెలిసి అయితే. ఎల్షేప్ బిల్డింగ్లో మామూలుగా ఇక్కడ ఉంటారు అనుకున్నా, కానీ అక్కడ కూడా అయితే లేరు అనుకున్నా. కానీ ఇక్కడైతే ఒకడైతే ఉన్నాడు ఆ చిన్న హౌస్లో అయితే. ఒకసారి మనం లాంగ్ రేంజ్ నుంచి అయితే ఫైర్ చేద్దాం. ఓకే, ఫుల్ డ్యామేజ్ అయితే పడింది. ఇలాంటప్పుడు మనం దూరేయాలా. వెయిట్ చేసినామంటే వాడు మెడికిట్ వేసేస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళే లోపల వాడికి మెడికిట్ వేసుకునే టైం మాత్రమే ఉంటుంది. రిపేర్ కిట్ వేసుకునేంత టైం అయితే ఉండదు. ఇప్పుడు మన దగ్గర మ్యాగ్ ఉన్నది కాబట్టి వాడి దగ్గర ఎంత బ్లడ్ ఉన్నా మనకైతే అవసరం అయితే లేదు. ఆల్రెడీ నేను స్కార్తో ఫైర్ చేసినా కాబట్టి వాడు షూట్ అయితే చాలా డ్యామేజ్ అయితే అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను భయపడి వెనక్కి వెళ్ళేదానికంటే రష్ ఆడడమే చాలా మంచిది. ఇక్కడ మనకైతే చిన్న ప్లేస్ ఉన్నది, కానీ వాడు ఫుల్ కవర్లో అయితే ఉన్నాడు. అందుకే వాడికైతే బుల్లెట్లు అయితే తగల. ఓకే, మొత్తానికి గ్లోవల్ అయితే బ్లాస్ట్ అయిపోయినాయి. మనం అయితే రష్కి అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఇటు మళ్ళీ లోపలికి అయితే వస్తాడు. ఎందుకంటే ఇటు షుగర్ పేషెంట్ లాగైతే ఉన్నాడు. ఓకే, మొత్తానికి మనకైతే కిల్ అయితే వచ్చింది. ఇప్పటికీ నాకు ఎన్ని కిల్స్ వచ్చాయంటే 4 కిల్స్ అయితే వచ్చాయి. గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సిమ్టెడ్ హౌస్లో ఉన్న లూట్తో మాత్రమే మనం అయితే సర్వైవ్ అవుతున్నాం కాబట్టి. లాస్ట్ జోన్ అయితే వచ్చేసింది. ఇంకా ఇటు ర్యాంక్ పుషర్ అనుకుంటా. ఇది నన్ను కూడా చూడలేదు అనుకుంటా. లేకపోతే ఇక్కడ నన్ను పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళినాడు. మన దగ్గర ఉండేది మ్యాక్ కాబట్టి మనం అయితే ఈజీగా కిల్ అయితే చేసేస్తాం. ఇడైతే ఫుల్ కవర్లోకి అయితే వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళేదానికి ఇంకొన్న ఒకే ఒక దారి ఇదే అనమాట. ఓకే, మొత్తానికి ఇన్నైతే స్కార్తో కిల్ చేసేసా. ఇప్పుడు మనకు 5 కిల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. జోన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ డెవెన్నో కలుస్తున్నాడు అంటే ఇది మనకు ఓసి కిల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకు 6 కిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఒకడు క్యారెట్ స్కిల్ అయితే యూజ్ చేసినాడు. ఇప్పుడు నేను స్ట్రైట్గా రష్ ఆడేదానికంటే వెనక నుంచి తిరుక్కోవడమే చాలా మంచిది. ఈ డోడో చాలా టాలెంటెడ్ లాగా ఉన్నాడు. క్యారెట్ స్కిల్ యూజ్ చేసినాడు, మళ్ళీ దాన్ని అయితే ఆఫ్ చేసినాడు. ఓకే, మనకైతే మొత్తానికి 6 కిల్స్ అయితే వచ్చాయి. అంటే ఇప్పుడు మనం బూయా కొడితే ఇది ఒక బెస్ట్ మ్యాచ్గా మిగిలిపోతుంది. లేకపోతే నా లైఫ్లో ఇది ఒక వరస్ట్ మ్యాచ్గా మిగిలిపోతుంది. గట్టిగానే ట్రై చేద్దాం. మన దగ్గర షార్ట్ గన్కి బుల్లెట్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. పర్లేదు, స్కార్కి అయితే అన్లిమిటెడ్ బుల్లెట్. ఈ డోడో వెనక నుంచి అయితే ఫైర్ చేస్తున్నాడు. ఎంత దూరం వచ్చి ఇడి కిల్ అయిపోతే అస్సలు బాగుండదు. ఇన్నైతే లేపేద్దాం ఎలాగైనా సరే. ఓకే, మొత్తానికి ఇన్ని కూడా లేపేసా. చెప్పే కదా నా దగ్గర స్కార్ ఉంటే ఈ షార్ట్ గన్ కూడా అవసరం లేదు, టెంపరీగా మాత్రమే. ఇంకా 7 అలైవ్ అయితే ఉన్నది. నా దగ్గర అయితే ఒక్క మెడికిట్ కూడా లేదు. ఇక నేను ఒక చాలా పెద్ద తప్పు అయితే చేశా. ఇంకా ఇక్కడ కూడా ఉండడు. ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నేనైతే కిల్ అయిపోయా. నేను అక్కడ గ్లోవాల్ వేసుకొని వెళ్ళాల్సింది. ఇంకా ఎవరు ఉండరు అనుకొని వెళ్ళా. అసలు బూయా కొట్టుంటే ఇది చాలా మంచిగా ఉండేది. నెక్స్ట్ ఏ హౌస్లో లూట్ ఏరుకొని లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వాలో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.